హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ప్రతి విషయం అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే ఉద్యోగాల భర్తీలో స్పీడ్ పెంచామంటూ మంత్రి ప్రకటన అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే టీజీపీఎస్ నిర్వహించిన 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులో ఉద్యోగాలు సాధించి ఆర్అండ్బి శాఖకు కేటాయించిన 156 మంది ఏడబ్ల్యూ మాదాపూర్ న్యాక్లో ఓరియంటేషన్ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీలో స్పీడ్ పెంచాం, దానికి అనుగుణంగా నియామక ప్రక్రియ అయితే నడుస్తుంది అంటూ కొత్త నిరుద్యోగులకు సానుకూలంగా అయితే స్పందించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ మనం ఈ మధ్యకాలం చూసుకుంటే దాదాపుగా జాబ్ క్యాలెండర్లో భాగంగా కొన్ని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వాటి గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో మన ఛానల్లో అయితే ప్రతి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వైద్య శాఖపై స్పెషల్ ఫోకస్ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్, వేకెన్సీలు లేకుండా ప్రభుత్వం చర్యలు, 8 నెలల్లో 7038 పోస్టుల భర్తీ, ప్రాసెస్లో మరో 6600 పోస్టులు అంటూ ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ మనకు జాబ్ క్యాలెండర్లో భాగంగా అయితే మనకి ఇప్పటికే 3 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. మనకు త్వరలోనే 647 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కూడా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ప్లాన్ చేస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. ఇంకా తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా మరియు ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 1600 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ కూడా ఆర్థిక శాఖ అయితే ఆమోదం కోరుతూ ఆరోగ్య శాఖ ఫైల్ పంపింది. గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది. 2 వారాల్లోనే మనం దాదాపుగా 4000 పోస్టులకు మెడికల్ బోర్డు అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 11న 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నెల 15న మరో 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 2 రోజుల క్రితం 633 ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. వీటితో పాటు 1666 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్, అదేవిధంగా 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్, అదేవిధంగా 430 సివిల్ సర్జన్, 24 ఫుడ్ ఇన్స్పెక్టర్, 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ప్రక్రియ అయితే కొనసాగుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇలా దాదాపు 6000కు పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ అయితే వేగంగానే కొనసాగుతుంది. ఇదైతే కొంత నిరుద్యోగులకు సానుకూలం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ దాదాపు 6000 పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ పరంపర అయితే కొంత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరో 35,000 పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగబోతుందని కూడా మనకి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి అయితే ప్రకటన చేయడం జరిగింది. సో నిరుద్యోగ అభ్యర్థులు ఆ దిశగా అయితే ప్రిపరేషన్కు ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే క్యూఎస్ ర్యాంకింగ్స్ టాప్ 100లో ఐఎస్బి అంటూ మనకి ఇవ్వడం జరిగింది. 3 భారత ఐఐఎంలకు చోటు అంటూ ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది. ఎంబీఏ కోర్సుల నిర్వహణ ప్రమాణాల్లో ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి 100 విద్యా సంస్థల్లో భారత్కు చెందిన 3 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఐఐఎంలకు, అదేవిధంగా హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు స్థానం లభించిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇది లండన్కు చెందిన ప్రముఖ ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ క్యూఎస్ బుధవారం అయితే విడుదల చేసిన ర్యాంకులో ఈ వివరాలు అయితే వెల్లడైనాయి. బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతా నగరాల్లోని ఐఐఎంలు ఇందులో చోటు సంపాదించాయంటూ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఉపాధి కల్పనకు సంబంధించి టాప్ 50లో 3 బిజినెస్ స్కూల్లో కూడా స్థానం పొందిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. 3 కొత్త ఎంట్రీలతో పాటు 14 భారతీయ పూర్తికాల ఎంబీఏ ప్రోగ్రాంలు కూడా క్యూఎస్ గ్లోబల్ లిస్ట్ 2020లో స్థానం సంపాదించాయంటూ మనకు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ గురించి కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం అయితే ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక లా డిగ్రీ కావాలంటే నేర చరిత్ర వెల్లడించాల్సిందే అంటూ ప్రధానంగా అయితే మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక మంచి ఆలోచన విధానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే న్యాయ వ్యవస్థను ముందుకు నడిపించేదే ఈ లా డిగ్రీ వాళ్ళు కాబట్టి కొంత వీరికి నేర చరిత్ర కనుక ఉంటే వారికి పట్టాలు ఇవ్వద్దంటూ ఒక కొత్త నిబంధన అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి న్యాయశాఖ అయితే కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లా విద్యార్థులకు నేర చరిత్ర ఉండరాదని, అందుకే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ సిస్టమ్ను అమలు చేస్తున్నట్టు పేర్కొంది. మార్కుల ధ్రువపత్రాలు, డిగ్రీ పట్టాలు జారీ చేసే ముందు విద్యార్థులు నేర చరిత్రను తీసుకోవాలను, ప్రస్తుత ఎఫ్ఐఆర్, నేరంపై కేసు, శిక్ష తదితర వివరాలను వెల్లడించాలంటూ స్పష్టం చేయడం జరిగింది. ఒకవేళ నేర చరిత్ర ఉంటే వివరాలను బీసీఐకి పంపించి అనుమతి వచ్చాకే విద్యార్థులకు పట్టాలు ఇవ్వాలంటూ ఆయా నిబంధనలపై విద్యార్థులంతా హామీ పత్రం కూడా సమర్పించాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇక లా డిగ్రీ కావాలంటే మాత్రం
నేర చరిత్ర వెల్లడించాల్సిందంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అయితే పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో దీనిపైన ఇంకా మరేదైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా బీటెక్ సీట్ల భర్తీకి తుది గడువు అక్టోబర్ 23 వరకు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. విద్యా క్యాలెండర్ను సవరించిన ఏఐసిటిఈ బీటెక్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్థులు అక్టోబర్ 23వ తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి తాజాగా విద్యా క్యాలెండర్ అయితే సవరించింది. గత మే నెలలో ఇచ్చిన విద్యా క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 15వ తేదీ తుది గడువు కాగా దీన్ని తాజాగా పొడిగించిందంటూ ఇవ్వడం జరిగింది. లాటరల్ ఎంట్రీ విద్యార్థులు సైతం బీటెక్ రెండో ఏడాదిలో అక్టోబర్ 23వ తేదీలోపు చేరొచ్చంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇటీవల రాష్ట్రానికి చెందిన కొన్ని కళాశాలలో కొత్త సీట్లను మంజూరు చేయాలని కౌన్సిల్ నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సవరించిన విద్యా క్యాలెండర్కు ప్రాధాన్యం ఏర్పడిందంటూ ఇవ్వడం జరిగింది. ఏఐసిటి గడువు ముగిసినందున న్యాయ నిపుణుల సలహా తీసుకొని ముందుకు వెళ్తామంటూ విద్యాశాఖ వర్గాలు అయితే చెబుతున్నాయి. తాజా పరిణామంతో ఏం చేస్తారంటూ ఆసక్తిగా ఇంజనీరింగ్ యాజమాన్య వర్గాలు కూడా చూస్తున్నాయంటూ మనకు అయితే వార్త ఇవ్వడం జరిగింది. సో మరి పెరిగిన సీట్లకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించరా అనేది ముందు మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఆ స్టూడెంట్ స్థానికుడు ఎందుకు కాదు అంటూ ప్రభుత్వాన్ని అయితే హైకోర్టు వివరణ కోరింది. దీనికి సంబంధించి చూసుకుంటే రాష్ట్ర కోటా కింద డెహ్రాడూన్ సైనిక్ స్కూల్లో 8వ తరగతి నుంచి 10th వరకు ఇంటర్ తెలంగాణలో చదివిన విద్యార్థి స్థానికుడు కాదని కాళోజీ మెడికల్ యూనివర్సిటీ చెప్పడాన్ని సవాల్ చేసిన కేసులో హైకోర్టు ఇదే స్పందించింది. స్థానికత ఎందుకు వర్తించదో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. 4 ఏళ్లు వరుసగా తెలంగాణలో చదవలేదని చెప్పి స్థానికేతరుడుగా పరిగణించాలని ఆక్షేపించింది. ఇలాంటి అంశాలపై ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. రాష్ట్ర కోటా కింద డెహ్రాడూన్ సైనిక్ స్కూల్లో 8 నుంచి 10వ తరగతి వరకు చదివిన తనకు స్థానికత కోటా అమలు చేయని కాళోజీ వర్సిటీ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ చేవూరి అవినాష్ అనే స్టూడెంట్ వేసిన పిటిషన్ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ అయితే గురువారం విచారించింది. సో ఏదేమైనప్పటికీ తెలంగాణ స్థానికుడు కారణంగానే తెలంగాణ రాష్ట్ర కోటా కింద డెహ్రాడూన్లో 8వ తరగతికి అడ్మిషన్ పొందడం జరిగింది. అలాంటప్పుడు మన తెలంగాణ తరపున అడ్మిషన్ పొందిన స్టూడెంటు తెలంగాణ స్థానికుడు కాదంటూ కాళోజీ వర్సిటీ చెప్పడం అయితే కొంత హాస్యాస్పదం అనుకోవచ్చు. ఎందుకంటే మన తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో చదువుకొని 2 సంవత్సరాలు బయట చదువుకున్నంత మాత్రం తెలంగాణ వాడు కాదనడం అనేది కొంత ఆందోళనకరం అని చెప్పవచ్చు. దీనిపైన మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందించినా మీకు దానిపైన అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఫీజు కట్టలేక ఐఐటి సీటు కోల్పోయిన దళిత విద్యార్థి సాయానికి సుప్రీంకోర్టు హామీ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఐఐటి ధన్బాద్లో సీటు సాధించిన గడువులోపు 17,500 ఫీజు కట్టలేక దాన్ని కోల్పోయిన పేద దళిత విద్యార్థికి సాయం అందేలా చూస్తామంటూ సుప్రీంకోర్టు అయితే హామీ ఇచ్చింది. మేము చేయగలిగినంత సాయం చేస్తాం, కానీ జూన్ 24న ఫీజు కట్టేందుకు గడువు ముగియక 3 నెలల నుంచి ఏం చేస్తున్నారంటూ విద్యార్థి తరపు న్యాయవాదిని ప్రధానమంత్రి అయితే అడగడం జరిగింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్ కుమార్ రెండో మరియు చివరి అవకాశంలో జేఈ అడ్వాన్స్డ్లో ప్రతిభ చాటి ఐఐటి ధన్బాద్లో సీటు సాధించాడు. సీటు ఖరారు చేసేందుకు జూన్ 24 లోపు 17,500 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉండగా దినసరి కూలీ అయిన తల్లిదండ్రులు గడువులోగా ఫీజు కట్టలేకపోవడంతో సాయం కోసం విద్యార్థి జాతీయ ఎస్సీ కమిషన్ను అదేవిధంగా జేఈ పరీక్ష జార్ఖండ్లో రాసినందున అక్కడి లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించడం జరిగింది. జాతీయ ఎస్సీ కమిషన్ చేతులెత్తేగా జార్ఖండ్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈ ఏడాది ఐఐటి మద్రాసు ఈ పరీక్ష నిర్వహించినందున మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలంటూ వారైతే సూచించడం జరిగింది. మద్రాస్ హైకోర్టుకు వెళ్ళగా సుప్రీంకోర్టుకు వెళ్ళమంటూ వారు చెప్పడం జరిగింది. ఈ కేసు మంగళవారం సుప్రీంకోర్టు ముందుకు రాగా విద్యార్థి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సీటు కేటాయించిన తర్వాత ఫీజు చెల్లించేందుకు కేవలం 4 రోజులే గడువు ఇవ్వడంతో అతడి తల్లిదండ్రులు చెల్లించలేకపోయారంటూ సర్వోన్నత న్యాయస్థానానికి అయితే వారు చెప్పడం జరిగింది. దీనికి విద్యార్థికి సాయం చేయాలంటూ వారైతే కోరడం జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం ఐఐటి మద్రాస్కి అయితే నోటీసులు జారీ చేసింది. సో దీనిపైన మరి సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, అదేవిధంగా మద్రాసు ఐఐటి ఏ విధంగా స్పందిస్తుంది అనే విషయాన్ని అయితే మీకు ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ అబ్బాయికి సీటు వస్తుందా రాదనేది కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే పేద విద్యార్థి ఐఐటి సీటు కోసం ఏకమైన యూపీ గ్రామస్తులు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూపు అంటూ వీరైతే కొంత ఎదురు చూస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు వచ్చినా కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఏటీసీల్లో కుర్రల భర్తీకి కసరత్తు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వం వాటిలో మంజూరైన పోస్టులు 2033, ఖాళీలు 740కి పైమాట అంటూ ఇవ్వడం జరిగింది. సరికొత్త ట్రేడ్లకు అనుగుణంగా అర్హత ఫ్యాకల్టీ నియామకానికి ప్రణాళిక అంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా
కొంతైతే నియామకాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేటి నుంచి ఎంబీబీఎస్ వెబ్ కౌన్సిలింగ్ అంటూ మరొక వార్త ఇవ్వడం జరిగింది. ఎట్టకేలకు ఎంబీబీఎస్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ప్రభుత్వ, ప్రైవేటు, మైనార్టీ, నాన్ మైనార్టీ మెడికల్ కాలేజీలోని ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు మొదటి దశ కౌన్సిలింగ్ కోసం శుక్రవారం నుంచి వెబ్ ఆప్షన్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అయితే అవకాశం కల్పించింది. ఈ మేరకు గురువారం సాయంత్రం అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలంటూ కాలేజీ రిజిస్ట్రార్ అయితే పేర్కొనడం జరిగింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లకు మనకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకొని ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆప్షన్లు నమోదు చేసుకోవాలంటూ మనకు సూచించడం జరిగింది. మొత్తం 60 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 5,658 ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయనున్నారు. ఈసారి 2 మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీగా మారడంతో ఆ సీట్లు కాలేజీ వర్సిటీ భర్తీ చేయడం లేదంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఆ కాలేజీని సొంతంగా భర్తీ చేసుకోనుందంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్లో కూడా ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు కొన్ని మెయిల్ ఐడీలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఒకసారి చూసుకొని ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాటికి సంప్రదించవచ్చు. ఎట్టకేలకు మొదలైన ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అని చెప్పి అనుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ అంటూ మరొక వార్త ఇవ్వడం జరిగింది. యువత భవిత కోసం ప్రత్యేక చర్యలు మంత్రి ప్రకటన అంటూ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర యువత భవిత కోసం తమ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతుందంటూ రెవెన్యూ శాఖ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది. నిరుద్యోగులకు నైపుణ్య విద్య అందించడానికి ఈ ప్రభుత్వం స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేసిందంటూ ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు కూడా ప్రారంభిస్తున్నామంటూ మనకు పేర్కొనడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించడం జరిగింది. ఇదైతే కొంత మంచి వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత చదువుకున్నా స్కిల్ అనేది లేకపోవడం కారణంగా కొంత యువత అయితే వెనకబడుతుందని చెప్పుకోవచ్చు. సో ఏదైనప్పటికీ దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి అక్టోబర్ 21 నుంచి SA1 ఎగ్జామ్స్ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. మనకు రాష్ట్రంలోని 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అక్టోబర్ 21 నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలు అయితే నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 28 వరకు పరీక్షలు నిర్వహించనుండగా నవంబర్ 5లోగా మార్కులను అప్లోడ్ చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ అయితే పేర్కొనడం జరిగింది. ఇది మనకు స్కూల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా 30 వరకు NMMSకు గడువు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దరఖాస్తు చేసుకున్న వారు మనకు bsc.telangana.gov.in అఫీషియల్ వెబ్సైట్లో మనకు అప్లై చేసుకోవచ్చు అంటూ దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకొని అప్లై చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 28న నాన్ గెజిటెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. భూగర్భ జల శాఖలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 28న 2వ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ను నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ అయితే ప్రకటించింది. ఉదయం 10:30 నుంచి నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో వెరిఫికేషన్ అయితే నిర్వహిస్తారు. వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థుల జాబితానైతే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా డీమ్డ్ పేరిట యూజీసీ ఇష్టారాజ్యం అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే కాలేజీలకు వర్సిటీలుగా పర్మిషన్లు, రాష్ట్రాలకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. ఫీజుల నిర్ణయం సీట్లపై ఆ వర్సిటీలదే అధికారం. రాష్ట్రాల ఎన్ఓసీ నిబంధనలు మార్చేసిన యూజీసీ రాష్ట్రంలో ఇప్పటికే 10 డీమ్డ్ వర్సిటీలు ఆఫ్ క్యాంపస్లు అంటూ మనకు ఇష్టారాజ్యంగా డీమ్డ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయబోతున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటులో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా విద్యాశాఖ అనుమతులతో సంబంధం లేకుండానే డీమ్డ్ వర్సిటీలకు యూజీసీ అనుమతులు ఇస్తున్నారంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్న ప్రైవేటు కాలేజీలు సర్కారు కాలేజీలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. భవిష్యత్తులో ఆయా డీమ్డ్ వర్సిటీలో ఏవైనా సంఘటనలు జరిగితే ఎవరిది బాధ్యత అంటూ సర్కారు పెద్దలతో పాటు విద్యావేత్తలు కూడా ప్రశ్నిస్తున్నారంటూ మనకైతే డీమ్డ్ యూనివర్సిటీ గురించి కొంత అయితే వివాదాస్పదంగా వార్త అయితే రావడం జరిగింది. సో దీని గురించి కూడా ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మరేదైనా ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకున్న వారు మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి దానిపైన మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.